ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. ఏపీసీఆర్డీఏ రెండు కీలకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్స్ని ఫ్లోట్ చేసింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి కీలకమైన ప్రాజెక్టుల టెండర్స్ ఇంకా రాలేదు అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉత్కంఠకి తెరదించింది ఏపీసీఆర్డీఏ. రెండు ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు, ఏపీ రాజధాని ప్రాంతంలో నిర్మించబోతున్నటువంటి కొత్త హైకోర్టు భవనం, అలానే కొత్త అసెంబ్లీ భవనం, ఈ రెండింటికి సంబంధించినటువంటి టెండర్స్ ఫ్లోట్ చేసింది. ఇప్పటికే 62 రకాల పనులకు సంబంధించినటువంటి టెండర్స్ని రిలీజ్ చేసింది. మిగిలిన వాటిలో కూడా దాదాపు 7-8 టెండర్లు రిలీజ్ అయినాయి. ఐకానిక్ టవర్స్కి మాత్రమే కొత్త పెండింగ్లో ఉంది. ముఖ్యమైనటువంటి ప్రధాన భవనాలుగా భావిస్తున్నటువంటి ఈ రెండు భవనాలకు సంబంధించిన టెండర్స్ కూడా రిలీజ్ చేసింది. ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే డిజైన్ చేసింది. ప్రత్యేకమైనటువంటి ఫోకస్తో అమరావతికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన అనుభూతి ఇవ్వాలి, అలానే ఇండియాలో ఉన్నటువంటి కోర్టు కాంప్లెక్స్లకి భిన్నమైనటువంటి డిఫరెంట్ స్ట్రక్చర్ని, మోస్ట్ అడ్వాన్స్డ్ స్ట్రక్చర్ని నిర్మించాలని అమరావతి ప్రాంతంలో భావించింది. అందుకు అనుగుణంగానే కొన్ని డిజైన్లను రూపొందింది. ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి స్ట్రక్చరు, ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణం. ఈ రెండింటికి సంబంధించినటువంటి టెండర్స్ని ఇప్పుడు ఫ్లోట్ చేసింది. వాటి విలువ ఎంత, టార్గెట్స్ ఏం పెట్టింది, ఏ విధంగా నిర్మాణం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నటువంటి ఈ హైకోర్టు భవనం నమూనా ఇది. దీనికి సంబంధించిన టెండరే ఇప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేసింది. మరొకటి అసెంబ్లీ టవర్కి సంబంధించినటువంటి టెండర్ని కూడా రిలీజ్ చేసింది. అసెంబ్లీ టవర్ కూడా చాలా ముఖ్యమైనటువంటి టవర్గా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే టవర్ అనాల్సి వస్తుందంటే ఈ అసెంబ్లీ భవనం పైనుంచి అమరావతి అందాలను చూసేటువంటి ఒక అవకాశం కలుగుతుంది. దానికోసమే దీన్ని స్పెషల్గా డిజైన్ చేశారు. ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ కంపెనీ నుంచి ఈ డిజైన్లన్నింటినీ కూడా రూపొందించారు. రాఫ్ట్ ఫౌండేషన్స్ని, అంటే బేసిక్ ఫౌండేషన్స్ నిర్మాణాలు జరిగినాయి, కానీ వాటికి సంబంధించినటువంటి అసలైన పనులు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించి టెండర్స్లో ఏం పేర్కొన్నారు చూద్దాం. ఈ రోజే రిలీజ్ చేశారు ఈ టెండర్స్ని. ఈ టెండర్స్ రిలీజ్ చేసినటువంటి వివరాలు ఒకసారి మనం చూస్తే కనుక ఫస్ట్ ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్, ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి నోటీస్ ఇది. ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లో ఇది అఫీషియల్గా పెట్టారు. ఇందులో పేర్కొన్నారు, ఇన్వెస్టిగేషన్, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సివిల్ స్ట్రక్చర్, సబ్స్ట్రక్చర్, సూపర్ స్ట్రక్చర్ వర్క్స్ ఫర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్ ఆఫ్ బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 3 floors, అంటే B+G+3 ఇంక్లూడింగ్ ఎర్త్ వర్క్, పైల్ ఆర్ రాఫ్ట్ ఫౌండేషన్స్. ఇవన్నీ కూడా ఆల్రెడీ రాఫ్ట్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి కొంత వర్క్ జరిగింది. సో ఓవరాల్గా మొత్తానికి సంబంధించినటువంటి టెండర్ ఫ్లోటింగ్ ఈరోజు జరిగింది. 1వ తారీఖు, మార్చి నెల 1వ తారీఖున రిలీజ్ చేసింది. మార్చి 17వ తేదీ వరకు కూడా దీనికి డెడ్ లైన్ పెట్టింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా దీన్ని కోట్ చేస్తే ఆల్రెడీ గతంలో కొన్ని కంపెనీలకి ఈ కాంట్రాక్ట్స్ కేటాయించారు. రాఫ్ట్ ఫౌండేషన్స్ వేసిన తర్వాత ఆగిపోయినాయి. ప్రధానమైనటువంటి భాగస్వాములుగా మనం చూడాల్సింది ఇందులో షాపూర్జీ పల్లోంజీ, అలానే L&T, NCC వంటి సంస్థలు ఇందులో పార్టిసిపేట్ చేసింది. సో మొత్తం మీద అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి టెండర్ నోటిఫికేషన్ ఇది. దీనిలో రాసినటువంటి ఇతర వివరాలను కూడా మనం చూద్దాం. ఇంక్లూడింగ్ ఫౌండేషన్స్ ఫర్ స్పైర్ RCC ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ రిటైనింగ్ వాల్, షేర్ ఆర్ కోర్ వాల్, స్లాబ్స్, బీమ్, PT స్లాబ్ and beam inclined flared shear walls, columns using modular or system framework formwork, alane reinforcement works, waterproofing, miscellaneous works complying to the requirements of Griha 5-star. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిర్మాణాలకు సంబంధించి నాణ్యత పైన ఇచ్చేటువంటి సర్టిఫికేషన్. మనం ఇప్పుడు ISO 9000, 10000 ఇట్లా ఎలా చూస్తున్నామో అలానే Griha 5-star రేటింగ్ వచ్చే స్థాయిలో సర్టిఫికేషన్ ఫర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్ ఇన్ సూపర్ బ్లాక్ E. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా బ్లాకులుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. అక్కడ ఒక 5 ఐకానిక్ టవర్స్ వస్తున్నాయి. దాదాపు 40-50 అంతస్తులు ఉండేటువంటి టవర్స్. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి టవర్స్, అలానే మధ్యలో ఈ అసెంబ్లీ టవర్ కనిపిస్తుంది, అతిపెద్ద టవర్గా కనిపిస్తుంది. సో ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో, అమరావతిలో క్యాపిటల్ సిటీలో నిర్మాణంలో భాగంగా చేయాల్సింది. డిజైన్ బిల్డ్ ఐటమ్ రేట్ లంసమ్ కాంట్రాక్ట్ ఎస్టిమేట్ కాస్ట్ 768 కోట్లు. సో అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి 768 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ టెండర్ని ఫ్లోట్ చేశారు. 768 కోట్ల రూపాయలతో రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మెన్షన్ చేశారు. టెక్నికాలిటీస్ అన్నీ కూడా రిజిస్టర్డ్ వెండర్స్ ఎవరైనా ఉంటే కనుక ఇందులో ఓపెన్ చేసుకొని దానిలో ఉన్నటువంటి డీటెయిల్స్, ఆ పారామీటర్స్కి అనుగుణంగా వాళ్ళ టెండర్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దానిపైన 17వ తేదీ డెడ్ లైన్ పెట్టారు కాబట్టి దాని ప్రకారం కేంద్ర CRDA నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాలని, అన్ని నిర్ణయాలని కూడా CRDAకే అప్పగించింది. సో
సో ఇది అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి టెండరు 768 కోట్ల రూపాయలతో ఈ టెండర్ని ఫ్లోట్ చేశారు. ఇక హైకోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణం, హైకోర్టుకు సంబంధించినటువంటి టెండర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇది కూడా ఈ రోజే రిలీజ్ అయింది. కీలకమైనటువంటి, అంటే అమరావతి ప్రాంతంలో ఐకానిక్ స్ట్రక్చర్స్లో నంబర్ 1, నంబర్ 2గా చెప్పుకునేవి అసెంబ్లీ భవనం, రెండవది హైకోర్టు భవనం, ఆ తర్వాత ఐకానిక్ టవర్స్. సో రెండవది హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్ చూసాం మనం, టెండర్ నోటిఫికేషన్ అసెంబ్లీకి సంబంధించింది. ఇప్పుడు హైకోర్టుకి సంబంధించి చూద్దాం. ఈ రోజే రిలీజ్ అయింది 17వ తేదీ. దీనికి కూడా సేమ్ డెడ్ లైన్ పెట్టింది APCRDA. డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సివిల్ స్ట్రక్చర్, సబ్ స్ట్రక్చర్ అండ్ సూపర్ స్ట్రక్చర్ వర్క్స్ ఫర్ ఏపీ హైకోర్ట్ బిల్డింగ్ ఆఫ్ బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 7 floors BG7. ఈ కాంబినేషన్లో కడుతున్నారు. బేస్మెంట్ ఫ్లోర్ ఒకటి ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉంటుంది, ప్లస్ 7 floors కడతారు. ఇంక్లూడింగ్ ఎర్త్ వర్క్, పైల్, రాఫ్ట్ ఫౌండేషన్, RCC ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ రిటైనింగ్ వాల్, షేర్ ఆర్ కోర్ వాల్, స్లాబ్స్, బీమ్, PT స్లాబ్, బీమ్ అండ్ రిడ్జ్ బీమ్స్, ఇంక్లైన్డ్ columns using modular system or framework, reinforcement works, waterproofing and other miscellaneous works complying to the requirements of Graha 5-star rating. ఇది కూడా Graha 5-star rating సర్టిఫికేషన్ తగ్గట్టుగా పనిచేయాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇది హైకోర్ట్ బిల్డింగ్ ఇన్ సూపర్ బ్లాక్ F. ఇందాకదేమో సూపర్ బ్లాక్ ఈలో ఉంది, ఇదేమో సూపర్ బ్లాక్ Fలో ఉంది. మొత్తం ఆ భాగాలన్నింటినీ కూడా అలా డివిజన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అలానే ప్లానర్స్ ఎవరైతే ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ ఈ డిజైన్స్ ఇచ్చారో వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్స్ దాని ప్రకారం ఆ డివిజన్ జరిగింది. గవర్నమెంట్ కోర్ట్ కాంప్లెక్స్ అమరావతి క్యాపిటల్ సిటీలో ఉంది. దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 1048 కోట్ల రూపాయలు. సో ఇది హైకోర్టు బిల్డింగ్కే ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. 1048 కోట్ల రూపాయలని హైకోర్టు బిల్డింగ్ కోసం వెచ్చిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక 768 కోట్ల రూపాయలని అసెంబ్లీ బిల్డింగ్ కోసం కేటాయిస్తుంది. మొత్తం మీద 1800 కోట్ల రూపాయలు విలువైనటువంటి కీలకమైనటువంటి టెండర్స్ ఇవి. ఈ నిర్మాణాలు పూర్తయితే అమరావతి ప్రాంతంలో ఒక ఐకానిక్ స్ట్రక్చర్, ఎందుకంటే అసెంబ్లీ టవర్ని అసెంబ్లీ సెషన్స్ జరగనటువంటి సందర్భంలో దాన్ని వాచ్ టవర్ కింద మార్చేటువంటి ప్రణాళిక, టూరిజం ప్రాజెక్ట్ లాగా కూడా ఇది పనిచేస్తుంది. ఆ పైకి ఎక్కితే అమరావతి అందాలతో పాటు అటు కృష్ణమ్మ అందాలు, ఇటు విజయవాడ సిటీ వరకు మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని కనబడే విధంగా దాన్ని డిజైన్ చేశారు. ఇక హైకోర్టు బిల్డింగ్ కంప్లీట్గా గ్రీన్ అండ్ బ్లూ టెక్నాలజీ చేసింది, న్యాచురల్ వెంటిలేషన్తో డిజైన్ చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అనేక హైకోర్టు భవన నిర్మాణాల కంటే కూడా ఇది అత్యంత అడ్వాన్స్డ్ బిల్డింగ్ కింద అప్పట్లోనే డిజైన్ చేశారు. సో ఈ 5 ఏళ్ల కాలయాపన వలన తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఓవరాల్గా ఈ భవనాలని ప్రతిష్టాత్మకంగా నిర్మించేటువంటి క్రమంలో టెండర్స్ని ఫైనల్గా ఫ్లోట్ చేశారు. 17వ తేదీ డెడ్ లైన్. 17వ తేదీ తర్వాత ఎన్నికల కోడ్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే 3వ తేదీ వరకు MLC ఎలక్షన్ కోడ్, గ్రాడ్యుయేట్స్ MLC ఓటింగ్ మొన్ననే 27వ తేదీన కంప్లీట్ అయింది. టీచర్స్ MLC కూడా ఒక నియోజకవర్గానికి ఓటింగ్ జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో శాసన మండలి సభ్యుల ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 20వ తేదీ వరకు ఈ ప్రాసెస్సే ఉంటుంది. కాబట్టి ఫ్లోటింగ్ చేసినటువంటి టెండర్స్ 17వ తేదీతో క్లోజ్ అయితే కనుక మ్యాక్సిమం వారం రోజుల్లో, అంటే 25వ తారీఖు లోపు 10 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఎవరిని వెండర్గా సెలెక్ట్ చేస్తారో, కాంట్రాక్టర్ ఎవరనేటువంటి క్లారిటీ వస్తుంది. ఈసారి బహుశా 18 నెలల నుంచి 24 నెలల డెడ్ లైన్ పెట్టడం ద్వారా ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో, ఇటు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేకంగా అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి కేటాయింపులు చేసినాయి. వివిధ ఆర్థిక రంగ సంస్థలు, బ్యాంకుల నుంచి కూడా లోన్ కన్సెంట్ లెటర్స్ ఇప్పటికే CRDAకి అందినాయి. ఏపీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్కి అందినాయి. కాబట్టి నిధుల కొరత ఉండేటువంటి అవకాశమే లేదు. యుద్ధ ప్రాతిపదికన 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా ఏపీ సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేసినట్లే అర్థం చేసుకోవచ్చు. సో దాదాపుగా అమరావతి ప్రాంతంలో మొదటి ఫేజ్ అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి చెప్పినటువంటి దాదాపుగా అన్ని పనులకి టెండర్స్ రిలీజ్ చేసినట్లు అవుతుంది. మొత్తం మొన్న మధ్య 62 టెండర్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు మరొక 7-8 టెండర్లు కంప్లీట్ అయినాయి. ఇంకా పెండింగ్ ఉన్నవి అత్యల్పంగానే మాత్రమే ఉన్నాయి. సో మొత్తం పనులు కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏపీ సర్కార్, ఏపీ CRDA ముందడుగు వేస్తున్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.